హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు చోడవరంలోని స్వయంభూ కార్యసిద్ధి వినాయకుడు అలాగే స్వయంభూ గౌరీశ్వర స్వామి గురించి తెలుసుకున్నాం. విఘ్నేశ్వరుడు, ఈశ్వరుడు అంటే తండ్రి కొడుకులిద్దరూ ఒకే క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన భారతదేశంలో ఒకే ఒక్క గుడి ఈ చోడవరం. ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో డైరెక్టర్ వశిష్ఠ గారు అలాగే హీరోయిన్ అంజలి గారితో నాకు కూడా సన్మానం ఉండడంతో ఇక్కడికి వచ్చాం. అయితే అనకాపల్లి అనగానే బెల్లం ఫేమస్. మరి అలాంటి ఈ బెల్లం ఎక్కడ తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు అని అడిగినప్పుడు ఈ బెల్లం తయారు చేసే దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇదిగో చూశారు కదా, మొత్తం కూడా ఆర్గానిక్ గా అంటే చాలా ఫ్రెష్ గా తయారు చేసేటువంటి బెల్లం దిమ్మలు ఇవన్నీ కూడాను. ఇక బెల్లం తయారీ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇదిగో మా మధు గారు, ఈయనే మమ్మల్ని ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చారు. చూసారుగా అక్కడ అతి పెద్ద బాండ్లీలో చెరుకు రసం ఎలా మరిగిస్తున్నారు. ఆ మరిగించిన చెరుకు రసాన్ని పైన తేట తీసేసి డస్ట్ అంతా పక్కన పడేసి ఆ చెరుకు రసంలో ఆర్గానిక్గా తయారు చేస్తూ వాటన్నిటిని మళ్ళీ అచ్చులుగా పోసి ఇలా బెల్లం దిమ్మలుగా తయారు చేస్తారు. ఇప్పుడు బెల్లం దిమ్మల రూపంలోనే కాకుండా లిక్విడ్ రూపంలో బెల్లం జ్యూస్ అంటూ కూడా ఇక్కడ స్పెషల్ అని చెప్పారు. మరి అది కూడా ఇక్కడ మేము తీసుకోవటం జరిగింది. ఈ బెల్లం జ్యూస్ని దిబ్బ రొట్టెల్లోకి అలాగే గారెల్లోకి దోశలోకి తింటే చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ కార్మికులు చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ చాలా కుటుంబాలు ఇదే వ్యాపారం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సో అనకాపల్లి వచ్చినప్పుడు మీరు కూడా ఖచ్చితంగా ఈ బెల్లం దిమ్మల్ని వీటిని చూడండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, మీ శాంతి కుమార్.